ఆచి చికెన్ మసాలా. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇరు దేశాలు ఒకరి భూభాగంపై మరొకరు వైమానిక డ్రోన్ దాడులతో విరుచుకుపడుతున్నాయి. దీంతో సరిహద్దులో పూర్తి స్థాయి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఉద్రిక్తతలు పరాకాష్ఠకు చేరుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక కామెంట్స్ చేశారు. పాక్ ఆఫ్ఘాన్ యుద్ధంలో తాను జోక్యం చేసుకుంటానని స్పష్టం చేశారు. ఉద్రిక్తత పరిస్థితుల్లో పాకిస్తాన్ చాలా బాగా పనిచేస్తుందని ప్రశంసించారు. వాషింగ్టన్ డీసీలో విలేకరులతో మాట్లాడిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ మేరకు కామెంట్స్ చేశారు. सर हमने अफगान टॉपसर पोस्ट कैप्चर कर ली है सर ये ओवर द फेंस पाकिस्तान साइड है और ये आई एम करेंटली फेसिंग टुवर्ड्स अफगानिस्तान साइड और सर ये తాను ఖచ్చితంగా జోక్యం చేసుకుంటానని, కానీ పాకిస్తాన్ నాయకత్వంలో తనకు చాలా మంచి సంబంధాలు ఉన్నాయని తెలిపారు. అక్కడ ఒక అద్భుతమైన ప్రధానమంత్రి జనరల్ ఉన్నారన్నారు. తన వ్యక్తిగతంగా గౌరవించే ఇద్దరు గొప్ప వ్యక్తులు. ప్రస్తుతం పాకిస్తాన్ చాలా అద్భుతంగా పనిచేస్తుందని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. من حیث یک جوان و پنشیر مجاهد امارت اسلام పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య భీకర పోరు సాగుతుంది. రెండు దేశాల బోర్డర్ వద్ద జరిగిన ఫైరింగ్ తీవ్ర దాడులకు దారితీసింది. ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ సర్కార్పై పాక్ విరుచుకుపడింది. కాబూల్, కందహార్, పక్తియా పట్టణాల్లో ఉన్న ఆఫ్ఘాన్ తాలిబాన్ సైనిక కేంద్రాన్ని పాకిస్తాన్ వైమానిక దళం ధ్వంసం చేసింది. అర్ధరాత్రి పీఏఎఫ్ వైమానిక దాడులకు దిగింది. ఈ దాడుల్లో సుమారు 133 మంది ఆఫ్ఘాన్ తాలిబాన్లు మరణించినట్లు పాకిస్తాన్ మీడియా వెల్లడించింది. కాబూల్లో ఉన్న 2 బ్రిగేడ్ హెడ్ క్వార్టర్స్ ధ్వంసమైనట్లు పేర్కొన్నారు. కందహార్లో ఉన్న ఓ కార్ప్ హెడ్ క్వార్టర్, మరొక బ్రిగేడ్ హెడ్ క్వార్టర్ ధ్వంసమయ్యాయి. من حیث یک جوان و پنشیر مجاهد امارت اسلام ప్రస్తుతం కాందహార్ గగన వీధుల్లో పాకిస్తాన్ విమానాలు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాయి. టార్గెట్ ను పేల్చిన తర్వాత పీఏఎఫ్ కు చెందిన యుద్ధ విమానాలు ఆఫ్ఘాన్లోని కొన్ని కేంద్రాలపై వైమానిక పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. ఆఫ్ఘాన్ దాడుల్ని తిప్పి కొట్టేందుకు పాకిస్తాన్ సైనిక బలగాలు సంసిద్ధంగా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. బోర్డర్ వద్ద జరిగిన ఫైరింగ్ తర్వాత ఆపరేషన్ గజబ్ లిల్ హక్ మొదలుపెట్టినట్లు పాకిస్తాన్ ప్రకటించింది. ఖైబర్ పఖ్తూన్ఖాలో బోర్డర్ వద్ద పలు ప్రదేశాల్లో ఆఫ్ఘాన్ తాలిబాన్ ఫైరింగ్ కు పాల్పడిందని పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి తెలిపారు. తాలిబాన్ కు చెందిన 27 పోస్టులను ధ్వంసం చేశామని, 9ంటిని స్వాధీనం చేసుకున్నామని పాక్ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ये ओवर द फेंस पाकिस्तान साइड है और ये ఇదిలా ఉంటే ఆఫ్ఘాన్ గగనతలంలోకి ప్రవేశించిన పాక్ F-16 యుద్ధ విమానాన్ని దళాలు కూల్చివేశాయని ఆఫ్ఘాన్ పేర్కొంది. పాక్ కు చెందిన ఓ యుద్ధ విమానం కాలిపోతున్న దృశ్యాలు కూడా ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే ఆఫ్ఘాన్ దళాలకు ధీటుగా తమ సైన్యం స్పందిస్తుందని పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ పేర్కొన్నారు. దురాక్రమణల్ని అణిచివేసే సామర్థ్యం తమ సైన్యానికి ఉందన్నారు. من حیث یک جوان و پنشیر مجاهد امارت اسلام ఓవైపు సరిహద్దుల్లో దాడులు కొనసాగుతుండగా పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ భారత్ లక్ష్యంగా నోరు పారేసుకున్నారు. ఆఫ్ఘాన్ భారతదేశంలో ఓ కాలనీగా మారిపోయిందని ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో పోస్టు పెట్టారు. తాలిబాన్లు ప్రపంచంలోని ఉగ్రవాదులందరినీ సమీకరించి ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్నారని ఆరోపించారు. స్నేహపూర్వక మార్గాలతో ఇరు దేశాల మధ్య స్థిరత్వాన్ని తీసుకొచ్చేందుకు తాము ప్రయత్నిస్తున్నామన్నారు. కానీ ఆ దేశం భారత ప్రతినిధిగా వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించారు. పాక్పై జరుగుతున్న దాడులకు తమ దళాలు ధీటుగా స్పందిస్తున్నాయన్నారు. పాకిస్తాన్తో ప్రస్తుతం తాలిబాన్లకు సంబంధాలు లేవన్నారు. పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఢిల్లీ, కాబూల్ కలిసి పాకిస్తాన్పై ప్రాక్సీ యుద్ధం చేస్తున్నాయన్నారు. భారతే తమపై ఆప్షన్లు దాడులు చేసేలా ప్రేరేపించిందన్నారు. కానీ భారత్ దానిని అంగీకరించరు. భారత్ కాబూల్తో చాలా మంచి సంబంధాన్ని కలిగి ఉన్నారు. ఇప్పుడు మనం పరోక్ష యుద్ధాన్ని ఎదుర్కొంటున్నామని అన్నారు. ఆఫ్ఘాన్ భారత్కు వలస రాజ్యంగా ఉందన్నారు. అయితే దీనిపై ఎలాంటి ఆధారాలు చూపలేకపోయినా భారత్ ఆఫ్ఘనిస్తాన్ సంబంధాలను అనుమానాస్పదంగా పేర్కొన్నారు.
من حیث یک جوان پنجشیر مجاهد امارت اسلام. ఇదిలా ఉంటే పాక్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య యుద్ధంలో భారత జోక్యంపై జోరుగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే పాకిస్తాన్ కు పూర్తి వ్యతిరేకమైన భారత్ ఆఫ్ఘనిస్తాన్ కు మద్దతుగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. మరోవైపు ఇజ్రాయెల్ పర్యటన పూర్తి చేసుకుని భారత్ చేరుకున్న ప్రధాని మోదీ పాక్ ఆఫ్ఘనిస్తాన్ యుద్ధంపై అధికారులతో చర్చించే అవకాశం ఉంది. اسلامی قطعی ناصر بدری آماده هستم که در برابر فوج مرتد پاکستان عملیات استشهادی کنم. सर हमने अफगान टॉपसर पोस्ट कैप्चर कर ली है सर. सर ये ओवर द फेंस पाकिस्तान साइड है और ये आई एम करेंटली फेसिंग टुवर्ड्स अफगानिस्तान साइड. और सर ये